హలో మేడమ్స్, ఏంటి సంగతి? ఇలా వచ్చారు పీసీఓడికి సింపుల్గా 3 ఎక్సర్సైజ్ చెప్పేసి వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? సమస్యే లేదు. నేను మీకు హెల్ప్ చేస్తా అన్నప్పుడు చేస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. సో ఇవాళ పార్ట్ 2 కొద్దిగా అడ్వాన్స్. సో మీరు నిన్న చూపించిన పార్ట్ 1ని ఎలా అయితే డైలీ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పానో, దాన్ని నెక్స్ట్ ఏంటి అంటే ఇలా సింపుల్గా ట్రై చేసుకుందాం. ఒక లెగ్ వచ్చేసి మనకి హిప్కి ప్యారలల్గా 180 డిగ్రీలో మీరు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక లెగ్ వచ్చేసి పెల్విక్ ఫ్లోర్కి దగ్గరగా పెట్టాల్సి ఉంటుంది. మన ఈ 2 ఫింగర్స్తో థంబ్ ఫింగర్ని ఇన్సైడ్ నుంచి హోల్డ్ చేసుకుందాం. వింటున్నారు కదా? ఇన్సైడ్ నుంచి హోల్డ్ చేసుకుందాం. ఇంకొక హ్యాండ్ ఏదైతే ఉందో సైడ్ నుంచి ఇలా రీచ్ చేసుకుందాం. సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్. సో ఇలా మీరు ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుంటూ, ఓకే, ఇలా మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏంటి ఒకటేనా అని అనుకోకండి, చెప్తాను. ఇంకో 2 కూడా చెప్తాను. నెక్స్ట్ సేమ్ ఇందులోనే హ్యాండ్స్ 2 కూడా పైకి రైజ్ చేసుకుంటూ ఇన్హేల్, శ్వాస చక్కగా తీసుకోండి, అండ్ ఎక్సేల్. అగైన్ ఇన్హేల్, ఎక్సేల్. సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కీప్ ప్రాక్టీసింగ్. అండ్ ఒకవేళ మీరు ఓవర్ వెయిట్లో ఉంటే వెయిట్ తగ్గించేసుకోండి అనుకుంటున్నారా? బికాజ్ ఓవర్ వెయిట్ కూడా థైరాయిడ్ రావడానికి ఒక ప్రాబ్లం. అందుకని ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా వెరీ ఎర్లీ స్టేజ్లోనే థైరాయిడ్ స్టార్ట్ అయిపోతుంది, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వర్కౌట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. సో మరెందుకు టెన్షన్, నేనున్నాను. ఫాలో అయిపోండి ఫర్ సచ్ మోర్ టిప్స్.